రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. డొనాల్డ్ ట్రంప్ భారతదేశం పైన టారిఫ్ యుద్ధాన్ని ప్రకటించాడు. భారతదేశం ఈ సవాల్ని స్వీకరించింది. టారిఫ్ పెంపుకి 25+25 50% టారిఫ్ వేసినా కూడా బెదిరేది లేదు, జంకేది లేదు. భారత ప్రయోజనాలే భారత ప్రభుత్వపు పరమావధి అన్నటువంటి విషయాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే భారత ప్రజలకి దేనిలో లాభం ఉందో ఆ పని భారత ప్రభుత్వం చేయాలి, అమెరికాకి దాసోహం కాకూడదు. కాబట్టి భారత ప్రభుత్వము భారత వ్యవసాయ రంగాన్ని, భారతదేశపు పాడి పరిశ్రమ రంగాన్ని, భారతదేశానికి చెందినటువంటి చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని పూర్తిగా మొదట్లంతా కొట్టేసేసి సర్వనాశనం చేసేటటువంటి అమెరికన్ మార్కెట్కి, అమెరికన్ వ్యాపారులకు ఈ రంగాల్లో ప్రవేశాన్ని ఇవ్వడం భారతదేశం అంగీకరించదు. స్వదేశీ విధానం దీన్ని అంగీకరించదు. అందుకే మోదీ దీన్ని అడ్డుకుంటున్నారు. టారిఫ్లు పెంచినా కూడా బెదిరేది లేదన్నది స్పష్టం చేశారు. ఈ పాటికే అమెరికా తన యొక్క సైకలాజికల్ అండ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ప్రారంభించింది. మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నటువంటి రఘురామ రాజన్ ఆల్రెడీ ఈ టారిఫ్ వార్ వల్ల భారతదేశానికి నష్టము, అసలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదని పూర్తిగా అమెరికా ఏ పలుకులు నేర్పిందో ఆ చిలక పలుకుల్నే పలకటం మొదలుపెట్టారు. చాలామందికి ఈ పాటికే మెసేజెస్ కూడా వచ్చేసి ఉంటాయి, సోషల్ మీడియా మెసేజెస్. కస్టమ్స్ ఆఫీసర్ చెప్పారు, లేకపోతే మేధావులు చెప్తున్నారు, ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఈ టారిఫ్ల విషయంలో వాస్తవానికి చమురు వల్ల భారతదేశానికి లాభం జరగటం లేదు, అంబానీ అడానీలకి లాభం జరుగుతోంది, హెచ్పిసిఎల్కి జరగటం లేదు, మన భారత్ పెట్రోలియంకి జరగటం లేదు, వ్యాపారవేత్తల జేబులోకి వెళ్తున్నాయి. అదేమి ఇప్పుడు మనము ఈ టారిఫ్ల వల్ల మన జౌళి పరిశ్రమకు చెందినటువంటి ఉద్యోగాలు, ఉపాధులు పోతాయని ఈ పాటికి చాలామందికి మెసేజ్లు వచ్చేసి ఉంటాయి. నిన్నటిదాకా అంబానీ అడానీ గురించి మాట్లాడని వాళ్ళు ఈరోజు సడన్గా వచ్చినాయంటే ఈ ఫార్వర్డ్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ఇది అమెరికా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో భారతదేశపు జనమానసంలో కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసేటటువంటి ఒక ప్రయత్నంగా మనం గుర్తుంచుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మొదటి నుంచి జరుగుతున్నది. ఈరోజు సడన్గా దీన్ని ఎత్తి చూపటము, జౌళి పరిశ్రమకి అంబానీ అదానీలు లాభపడటాన్ని, ఈ రెండింటిని లింక్ చేసి చూపించటము ట్రంప్ అంబానీ అడానీలను విమర్శించిన తరువాత మొదలైంది. కాబట్టి ఈ సీక్వెన్స్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మోదీ ఇప్పటికే అమెరికా టారిఫ్ల వల్ల ప్రభావితమయ్యేటటువంటి రంగాలను గుర్తించి ఆ రంగాలకు దెబ్బ తగలకుండా, ఆ ఎగుమతులు ఆగకుండా ఉండేందుకు మిషన్ 40 అనేటటువంటి మిషన్ను ప్రారంభించారు. ఈ మిషన్ 40 లక్ష్యం ఏంటంటే అమెరికాకు ఎగుమతి కావలసినటువంటి జౌళి, టెక్స్టైల్కి సంబంధించినటువంటి ఉత్పాదనలు ఏవైతే ఉన్నాయో, టెక్స్టైల్ మొట్టమొదట ఎంపిక చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఎక్కువ ఉద్యోగాలు టెక్స్టైల్ రంగంలో ఉన్నాయి. ఈ టెక్స్టైల్ రంగంలో ఎగుమతులు ఆగితే చాలామందికి ఉద్యోగం పోతుంది. కాబట్టి మిషన్ 40లో భాగంగా అమెరికాకి చేయవలసినటువంటి ఎగుమతుల్ని 40 దేశాలకు ఎంపిక చేసి ఆ 40 దేశాలకు ఎగుమతులు చేయాలి, డైవర్ట్ చేయాలి ఎగుమతుల్ని. అందులో ఆస్ట్రేలియా ఉంది, జపాన్ ఉంది, జర్మనీ ఉంది, ఫ్రాన్స్ ఉంది, సౌత్ కొరియా ఉంది. ఈ దేశాలతో పాటు మిగతా దేశాలు 40 దేశాలకు ఎగుమతి చేయాలి. తద్వారా ఉపాధి దెబ్బతినకూడదు, ఎగుమతులు దెబ్బతినకూడదు. దానికి సంబంధించి మిషన్ 40ని ఇప్పటికే ప్రారంభించింది. దానికి సంబంధించినటువంటి చర్చలు ప్రారంభమైపోయినాయి. కొద్ది రోజుల్లోనే దీని ఫలితం మనకి కనిపిస్తుంది. నిజానికి భారతదేశము దాదాపు $8.5 బిలియన్ టెక్స్టైల్ని అమెరికాకు ఉత్పాదన చేస్తుంది. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. భారతదేశం దాదాపు 200 దేశాలకు తన వివిధ ఉత్పాదనల్ని ఎగుమతి చేస్తుంది. అమెరికా ఒక్కటే కాదు, మిగతా 199 ఇతర దేశాలు కూడా ఉన్నాయి. ఈ 199 దేశాల్లో
బలమైన ఎకానమీలు ఉన్నటువంటి డిమాండ్ ఉన్నటువంటి దేశాలను ఐడెంటిఫై చేసి వాటికి ఈ జౌళి ఉత్పాదనల్ని డైవర్ట్ చేయటం, ఎక్స్పోర్ట్ చేయటము జరుగుతుంది. దీని తరువాత నెక్స్ట్ రంగం ఏదైతే ఉందో అది జెమ్స్ అండ్ డైమండ్స్, జ్యువెలరీ రంగం. ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడ వజ్రాలు లభించినా, విలువైనటువంటి రంగురాళ్ళు లభించినా వాటికి సాన పట్టేటటువంటి పని, పాలిష్ చేసేటటువంటి పని కేవలము గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతుంది. కాబట్టి ఎవరు ఈ విలువైన రంగురాళ్లను, జ్యువెలరీని కొన్నా వాళ్ళు డైమండ్స్ని కొన్నా భారతదేశం నుంచే కొనుగోలు చేయాలి. కాబట్టి నెక్స్ట్ ఆ రంగానికి సంబంధించిన వ్యవస్థ కూడాను, ఏర్పాట్లు కూడా చేయటం అనేది ప్రారంభమైంది. అంటే ఈ టారిఫ్ల పేరిట మనల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానిని వమ్ము చేసేందుకు ఈ మిషన్ 40 ప్రారంభమైంది. ఈ మిషన్ 40 ప్రారంభమైంది కాబట్టి నిజానికి టెక్స్టైల్ కన్నా ఎక్కువ మన జెమ్ అండ్ జ్యువెలరీ, డైమండ్ ఉత్పాదనలో 40% అమెరికాకి వెళ్తాయి. కాబట్టి ఈ రంగం కూడా పెద్దగా ప్రభావితం అవుతుంది. కాబట్టి అక్కడ కూడా ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రయత్నాలు మిషన్ 40 ప్రారంభించి దానికి సంబంధించినటువంటి వార్త రాగానే అమెరికా యొక్క స్వరం మారింది. అమెరికా యొక్క ట్రెజరీ సెక్రటరీ ఉన్నారు, అతని పేరు స్కాట్ బిసెట్. ఈ స్కాట్ బిసెట్ ఒక్కసారిగా స్వరం మార్చి భారతదేశంతో పాటు మాకు టారిఫ్ల విషయంలో చర్చలు జరుగుతున్నాయి, ఈ చర్చలు ఫలప్రదమవుతాయని ఆశిస్తున్నాము అన్నారు. ఒకవైపు ట్రంప్ టారిఫ్లు విధిస్తూ మరొక వైపు లేదు చర్చలు జరుగుతున్నాయని అమెరికా చెప్పడంలో అర్థం ఏమిటంటే ఈ ఎగుమతులను పైన సుంకాలు విధించడం వల్ల అమెరికన్ ప్రజలకు కూడా నష్టం. కొన్ని ఉత్పాదనలు కేవలం భారతదేశంవి తప్ప వేరే దేశం నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. భారతదేశము ఇప్పుడు ఎగుమతుల్ని యుఏఈకి పంపడము, యుఏఈ వాళ్ళు కొద్దిగా దాన్ని మార్చి వాళ్ళు ఎగుమతి చేసుకుని లాభం పొందడము, మన ఎగుమతులు ప్రభావితం కాకుండా అమెరికాకి మన ఉత్పాదనలు ఎక్కువ ధరకి యుఏఈ మీదుగా వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇవన్నీ కూడాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా దీని ప్రభావాన్ని తగ్గించే ఏర్పాట్లు అవుతున్నాయి. అందుకనే భారతదేశంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేందుకు ఇప్పటికే అమెరికా అనుకూల శక్తులు ఒక్కసారిగా గొంతు విప్పాయి. ఈ రకంగా రకరకాల కథనాలు, అంబానీ అడానీల కోసం మోడీ ఇవన్నీ చేస్తున్నారు, వ్యవసాయ రంగాన్ని ఓపెన్ చేసేసి మన వ్యవసాయదారుల యొక్క ప్రయోజనాలని పూర్తిగా పక్కన పెట్టేసేసి ఆ రంగంలో అమెరికా ఉత్పాదనల్ని కుమ్మరించేయాలని చెప్పి దానికి అంగీకరించాలా? అదేవిధంగా మన పాడి పరిశ్రమలో అమెరికా పెత్తనాన్ని అంగీకరించాలా? నిజానికి దేశభక్తులైనటువంటి, స్వాభిమానం ఉన్నటువంటి ఎవరూ కూడాను దీనిని అంగీకరించరు. మోదీ చేస్తున్నది అదే. కానీ ప్రజలలో దీనిని అంబానీ అడానీలతో గనక కలిపేసినట్టయితే సహజంగా ఈ దేశంలో పెద్ద పారిశ్రామికవేత్తల పట్ల మొట్టమొదటి నుంచి ఈ సోషలిస్టు, కమ్యూనిస్టు విధానాల వల్ల డబ్బు పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేసే వాళ్ళ పట్ల ఒక ఏవగింపు, వాళ్ళ పట్ల ఒక రకమైనటువంటి అసూయ ఈ దేశంలో నిర్మాణం చేయడం జరిగింది. టాటాలు బిర్లాలు ఈ దేశానికి కాంట్రిబ్యూట్ చేసింది ఎంత? అంబానీ అడానీలు ఈ దేశం యొక్క జీడిపికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? ఎంతమందికి ఉపాధులు, ఉద్యోగాలు ఇస్తున్నారు? దీని గురించి చర్చ జరగరు. మొత్తం అంతా వాళ్ళు తీసుకుంటున్నారు అన్నటువంటి ఒక కథనాన్ని మనలో ప్రచారం చేసి కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం జరుగుతోంది. మొత్తానికి మిషన్ 40 చాలా త్వరగా తన ఫలితాన్ని చూపించబోతోంది. ఈ టారిఫ్ యుద్ధంలో భారతదేశము తన స్వదేశీ విధానాల ద్వారా విజయం సాధించక తప్పదు. అమెరికా ఇవాళ కాకపోతే రేపు దారికి రాక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.